అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 283. وإن كنتم على سفر ولم تجدوا كاتبا فرهان مقبوضة فإن أمن بعضكم بعضا فليؤد الذي اؤتمن أمانته وليتق الله ربه ولا تكتموا الشهادة ومن يكتمها فإنه آثم قلبه والله بما تعملون عليم. ఆయత్ నంబర్ 283. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి వ్రాసేవాడు దొరక్కపోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహకు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు. ఒకవేళ ప్రయాణావస్థలో అప్పు తీసుకోవలసి వస్తే అక్కడ పత్రం రాసేవారు కానీ వ్రాతపత్రం కానీ లభ్యం కాకపోతే అప్పుడు అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గర తన వస్తువును కుదవ పెట్టాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఒకసారి తన యుద్ధ కవచాన్ని ఒక యూదుని వద్ద తాకట్టు పెట్టారు. బుఖారీ, ముస్లిం. తాకట్టు పెట్టబడిన వస్తువు ప్రయోజనం చేకూర్చేదై ఉంటే అట్టి ప్రయోజనం వస్తువు యజమానికే దక్కాలి. తాకట్టు పెట్టుకున్న వానికి మాత్రం కాదు. కాకపోతే తాకట్టు పెట్టుకున్న వస్తువు మెయింటెనెన్స్ కోసం ఏమన్నా ఖర్చు అయితే ఆ ఖర్చులన్నీ వస్తువు యజమానిపై వడ్డించవచ్చు. మిగిలిన ఆదాయాన్ని మాత్రమే వస్తువు యజమానికే ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ వండొకరి పట్ల నమ్మకం ఉన్నట్లయితే వస్తువును తాకట్టుగా పెట్టుకోకుండా కూడా లావాదేవీల వ్యవహారం జరపవచ్చు. ఇక్కడ అమానతు అంటే అప్పు అని అర్థం. దైవానికి భయపడుతూ తీసుకున్న అప్పును ఉత్తమ రీతిలో తిరిగి ఇవ్వాలి. ఆయత్ నంబర్ 284. లిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ وإن تبدوا ما في أنفسكم أو تخفوه يحاسبكم به الله فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير. ఆయత నెంబర్ 284. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహకు అన్నింటిపై అధికారం ఉంది. ఈ ఆయత్ అవతరించినప్పుడు మహాప్రవక్త ప్రియ సహచరులు రజల్లాహు తఆలా అన్హులు తీవ్రంగా ఆందోళన చెందారని హదీసుల ద్వారా తెలుస్తుంది. వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మాకు ఆదేశించబడినట్లుగా నమాజ్, రోజా, జకాత్, జిహాద్ తదితర ఆచరణలు సాధ్యమైనంత వరకు మేము పాటిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవి మా శక్తికి మించినవి కావు. కానీ మనసులో జనించే ఆలోచనలు, ప్రేరణలపై మాకెలాంటి అదుపు ఉండదు. అవి మనిషి తాహతుకు లోబడినవి. మరైతే అల్లాహ్ వీటి గురించి కూడా లెక్క తీసుకుంటానని ప్రకటించాడు అని విన్నవించుకున్నారు. ప్రస్తుతానికి ఏ ఆజ్ఞ వచ్చినా మేము విన్నాము, శిరసా వహించాము అనే అనండి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు సముదాయించారు. సహచరులు మారు మాట్లాడలేదు. వారి ఈ విధేయతాభావాన్ని చూసి అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. ఈ ఆయతు ద్వారా పై ఆయతు ఆదేశాన్ని రద్దుపరిచాడు. ఇబ్నే కసీర్, ఫతహుల్ ఖదీర్ క్రింది హదీస్ కూడా దీన్ని సమర్థిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నా అనుచర సమాజం వారి ఆంతర్యాల్లో జనించే విషయాలను అల్లాహ్ మన్నించాడు. అయితే ఆంతర్యాల్లో జనించిన చెడ్డ విషయాలను ఆచరిస్తే లేక నోటితో వ్యక్తపరిస్తే మాత్రం ఆయన తప్పకుండా ప్రశ్నిస్తాడు. సహీ బుఖారీ, కితాబుల్ ఇత్క్. దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే మనసులో ఉత్పన్నమయ్యే భావాలు, భావనలపై లెక్క తీసుకోబడదు. కానీ
వాటిపై దృఢ సంకల్పం చేసుకుంటే లేక ఆచరణలో పెడితే మాత్రం నిలదీసి అడగడం జరుగుతుంది. దీనికి ప్రతిగా ఇమాం ఇబ్నే జరీర్ తబ్రీ ఏమంటారంటే, ఈ ఆయతు రద్దు కాలేదు, అల్లా నిలదీసి లెక్క తీసుకున్న వారందరికీ శిక్ష పడి తీరుతుందని కూడా అనుకోరాదు. ఎందుకంటే అల్లాహ్ లెక్క తీసుకోవడానికైతే అందరి నుంచి తీసుకుంటాడు, కానీ లెక్క తీసుకున్న తర్వాత చాలామంది ఆయన క్షమాగుణం ద్వారా ముక్తి పొందుతారు. మరికొందరైతే వారి ఒక్కొక్క పాపాన్ని గుర్తు చేసి ఆ పాపం చేసినట్లు వారి చేత ఒప్పించి కడకు వారికి క్షమాభిక్ష పెడతాడు. ఈ హదీసు సహీ బుఖారీ, ముస్లింలో ఉంది. ఇబ్నే కసీర్ ఆధారంగా. ఆయత్ నంబర్ 285. آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. ఆయత నంబర్ 285. తన ప్రభు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే అని అంటారు. ఈ వాక్యంలో మరోసారి విశ్వాసాల ప్రస్తావనను తీసుకువచ్చి విశ్వాసులకు విశ్వాస ప్రాముఖ్యతను జ్ఞాపకం చేయడం జరిగింది. తరువాత వాక్యంలో అల్లా తన దాసులకు చేసిన మహోపకారాన్ని గుర్తు చేశాడు. అదేమంటే, ఆయన వారిపై శక్తికి మించిన బరువు బాధ్యతలను మోపలేదు. ఈ 2 ఆయతులు అత్యంత మహత్పూర్వకమైనవని హదీసుల ద్వారా తెలుస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ప్రవచించారు: ఎవరైనా బకరా సూరాలోని చివరి 2 ఆయతులను రాత్రిపూట పారాయణం చేస్తే అవి అతని కోసం చాలు. సహీ బుఖారీ, ఇబ్నే కసీర్. అంటే వీటి మూలంగా అల్లాహ్ అతన్ని తన రక్షణలోకి తీసుకుంటాడు. రాత్రిపూట చేసే దైవ ధ్యానానికి ఈ 2 ఆయతులు సరితూగుతాయని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 286. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వఅలైహా మక్తసబత్ ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. ఆయత నంబర్ 286. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ఓ మా ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరపడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మాకు రక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. వేరొక హదీస్ ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు మెరాజ్ యాత్ర సందర్భంగా ప్రసాదించబడిన 3 వరాలలో బకరా సూరాలోని చివరి 2 ఆయతులు కూడా ఉన్నాయి. సహీ ముస్లిం, సిద్రతుల్ ముంతహా ప్రస్తావన గల అధ్యాయం. దైవపీఠానికి అర్షుకు కిందనున్న ఖజానా నుంచి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు ఈ 2 ఆయతులను అనుగ్రహించబడ్డాయని మరికొన్ని ఉల్లేఖనాలు తెలుపుతున్నాయి. ఈ ఆయతులు ఆయనకు తప్ప మరొకరెవరికి
అనుగ్రహించబడలేదు. అహ్మద్, నసాయి, తమ్రానీ, బైహఖీ, హకీం, దారిమి. ఈ సూరా ముగింపుపై హజ్రత్ ముఅజ్ రజియల్లాహు తఆలా అన్హు ఆమీన్ అనేవారు. ఇబ్నే కసీర్.